గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎన్నిసార్లు చెప్పినా అంతే, బయట పడేసి వెళ్ళిపోతారు. వీళ్ళేదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు. ఇవాళ ఏ వారం? ఇంకే వారం? పెద్దింటి గొడవలు పెద్ద ముగ్గేసింది కదా, శుక్రవారమే. ఇవాళ ఈ ముగ్గు ఎవడు దొక్కుతాడో వాడి లైఫ్ ఫట్టే ఫట్టే. ఈ ముగ్గు దొక్కితే ప్రమాదం బాబు. ఏమైంది? ఈ ముగ్గు దొక్కితే మన పని వేరే రూట్లో వెళ్దాం సార్. ఆపు, ఇక్కడ ఆపు. మీ ఇల్లు ఇంకా ముందు కదా, అన్నదా ముందు ఇక్కడ ఆపు. చచ్చాను నేను, అసలు నీ ఆటోలో ఎక్కలేదు. నీకు నాకేం సంబంధం లేదు. ఇదిగో మీటర్ మీద 10 రూపాయలు. నువ్వు అయిపోయావు రే. నేను ఈ ఆటోలో రాలేదు, బస్సులో వచ్చాను. ఇదిగో ఇట్రావయ్యా. నీ టైర్ పడి చెరిగిపోయిన చోట ముగ్గువి. నేనెందుకు వేయాలి? కళ్ళు కనపడకుండా నేను కష్టపడి వేసిన ముగ్గుని తొక్కించావు కనుక. నువ్వు రోడ్డు మీద ముగ్గేస్తే నీ ఆకాశం నుంచి వెళ్ళాలా? ఇది పబ్లిక్ రోడ్, నీ తాతగారి సొమ్ము కాదు. తాతయ్య ఏం బాబు, భవిష్యత్తులో ఆటో తోలాలి లేదా? వీడెవడో తెలుసా? ఈ కూరగాయలు బండి ఓనరు. నీలాగే ఆవేశపడి ముగ్గైనన్నాడు, లెగ్ అవుట్. డ్రైవర్ని పెట్టుకున్నాడు. పెద్ద కోడలు లక్ష్మీదేవిని చూశారు కదా, ఇంకా రెండో కోడలు పార్వతీదేవిని చూడండి. గుడ్ మార్నింగ్ పారు. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. గుడ్ మార్నింగ్. అయ్యో లేట్ అయిందా? అబ్బే ఇప్పుడు 8 o'clock అయింది. గుడ్ మార్నింగ్ మేడం. లిప్స్టిక్ వేసుకుని పళ్ళు తోముకోండి. ఇవ్వు. This is All India Radio Madras. పెద్ద ఇంగ్లీష్ నాకు అర్థమై చావదు. From Delhi. పేపర్ వచ్చిందా? తాతయ్య, పార్వతి లేచింది. పేపర్ ఇవ్వు. వస్తుంది రేది. రై, మీ నాన్న ఎక్కడ? వీడొకడు ఎప్పుడు చూసినా నోట్లో వెళ్ళు. నాన్న ఎక్కడరా? నాకు తెలీదురా బుట్టి. వాడు నోరు తెలిస్తే కంపెనీ కదరా, నోట్లో వేలు అలవాటు వస్తుంది చేస్తాం. నీ దగ్గర ఉందా? థ్యాంక్ యూ. ఒరే తోక, నా అనుమతి లేకుండా వంటగదిలో అడుగు పెట్టినా ఏ వస్తువు ముట్టుకున్నా అట్ల కడత వాత పెట్టానని చెప్పానా? చెప్పారనుకోండి, మా అమ్మగారు లేచారు అందుకని. అది నాకు తెలుసు. దేవుడి దేవల్ల హార్లిక్స్ నేనే కల్పిస్తాను. తినమ్మా. వద్దు మమ్మీ. తినమంటుంటే. పార్వతి, హార్లిక్స్ తీసుకో. నీకెందుకు అక్క అంత శ్రమ? ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు తీసుకో. ఇదిగో తిను. ఏం రాజా, నువ్వు మాత్రం నోట్ల నుంచి వేలు తీమా. అసలు నియమనంగానే మీరు సగం చెడిపోయాడు. సాయంత్రం త్వరగా వచ్చేయండి. పాపను పార్కు తీసుకెళ్ళాలి, మర్చిపోవద్దు. అది ఎప్పటి నుంచో గొడవ చేస్తుంది. 5 o'clock వచ్చేస్తాను. టాటా పెద్దమ్మా. టాటా మమ్మీ. టాటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకోసం చాలా మంది వెయిట్ చేసి వెళ్ళిపోయారు. నా కోసం వెయిట్ చేయడానికి సింపుల్ గా నేను ఏమైనా సీఎంనా పిఎంనా? అందరూ అప్పుడే వెళ్ళగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మోసం, దారుణం. ఏమైందండి? పట్టబగలు మీ అందరూ చూస్తుండగా నా టైపిస్ట్ దొంగలెత్తిపోయారు. ఏం కంగారు పడకండి. మీరు రోజు లేట్ గా వస్తున్నారని ఆఫీసర్ గారు నేనే టైప్ చేసుకుంటారని లోపలికి తీసుకెళ్లారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ పని కూడా నేనే చేస్తాను. ఇక నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. పర్లేదు సార్, నా జీతం నాకు ఇస్తే సరిపోతుంది. చెయ్యి. మనిషి నాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. మీరు తర్వాత రండి. సారీ సార్, ఇక మీద అలా జరగదు. షటప్. ఈ రొటీన్ డైలాగ్ విని విని విసిగిపోయాను. గెట్ అవుట్. ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చిన కొద్ది రెచ్చిపోతున్నావు? నాకు మాత్రం టైంకి ఆఫీస్ రావాలని ఉండదా? సిన్సియర్ గా వర్క్ చేయాలని ఉండదా? ఏదో నా టైం బాగలేదు. ఆ చిట్ ఫండ్ కంపెనీలో పార్ట్నర్ గా జరిగి 30,000 పోగొట్టుకున్నాను. అప్పు నువ్వు కట్టాయి. ప్రపంచం అందరికంటే ముందు నేనే వచ్చి ఆఫీస్ రావాలి, నేనే తెరుస్తా. నువ్వు చేసిన దిక్కుమాలప్పుడు నేను కట్టాలా? హలో, ఏంటి 5 గంటలకు కాన్ఫరెన్సా? అయ్యో. హలో స్టెల్లా, ఏడు పుట్టినరోజా? ముందు తీసుకున్న అప్పు ఇవ్వు మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. టుడే ఇస్ మై బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. టుడే ఈవినింగ్ దేర్ ఇస్ అ పార్టీ. మీరు తప్పకుండా రావాలి. కాన్ఫరెన్స్ ఉంది, కుదరపోవచ్చు. ఎనీవే ఐ విల్ ట్రై టు కమ్. అనయా, ఓ పని చెయ్యి. నేను ఇంటికి రావటం లేట్ అవుతుందని పార్వతికి చెప్పు, లేకపోతే అప్సెట్ అవుతుంది. దొరికిపోయావు. పార్వతికి ఎలా చెప్పాలో నాకు తెలుసులేరా. సింపుల్ గా నేను చూసుకుంటా కదా.
అయిపోయింది. చీకటి పడితే పార్కులో ఏం కనపడదు. వచ్చేస్తారమ్మా. బావగారు, ఆ, ఆయన రాలేదా? రాలేదమ్మా. ఏ మమ్మల్ని బయట తీసుకెళ్తానన్నారు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. నువ్వే కంగారు పడకమ్మా. వస్తాను మాటిచ్చాను కదా, తప్పకుండా వస్తాడు. హలో. ఒరేయ్ ఒకసారి పార్వతికి ఫోన్ ఇవ్వు, ఇక లేట్ అయ్యేలా ఉంది. ఎవరండి? రాంగ్ నెంబర్ ప్లీజ్. రాంగ్ నెంబర్ అమ్మా. ఫోన్ పెట్టేరా. ఒరేయ్ చచ్చాను రా బాబాయ్, వీడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు. ఆ గోపాలకృష్ణ రానివ్వండి, దేవుడి దేవులో వాడు పని చెప్తాను. వస్తాడులేవే, వాడు ఏమన్నా అలాగా ఆఫ్టర్ క్లర్క్ మేనేజర్. పైగా ఈ రోజు స్టెనోస్టెలా పుట్టినరోజు కూడాను. స్టెనోస్టెల్లానా? నెలకొన్నర ఊరికే ఉండదు. స్టెనోస్టెలా రావు, స్టెలా రావు మగాడు. నా దగ్గర దాచకండి, అది ఎవరితో చెప్పండి. ఇదిగో నువ్వు ఇలా నిలదీస్తే నేను అన్ని చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ ఈ ఒక్క రహస్యం నా గుడిలో దాచుకొని. రహస్యమా? అదే అది స్టెనోస్టెలా ఇంట్లో వాడికి ఈ రోజు బర్త్డే పార్టీ. ఎంతైనా మేనేజర్ కదా, వెళ్ళక తప్పలేదు. ఇంట్లో అయితే కాన్ఫరెన్స్ ఉందని అబద్ధం చెప్పన్నాడు. అయ్యో ఏంటి ఈ రహస్యం చెప్పేశానా? ఇదిగో నువ్వు ఎవరికి చెప్పకు. అమ్మగారు 10 నిమిషాల నుంచి పచ్చి మంచినీళ్ళనే ముట్టలేదు. ఫ్రూటీ తాగండి అమ్మగారు. చిచి, అవతల పో. అమ్మగారు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను. సారీ పారు, కాస్త లేట్ అయింది. నేను మాట్లాడుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మీ ఆఫీస్ లో స్టెనో పేరు స్టెల్లానా? అవును. దానికి వాడు బర్త్డేనా? అవును, స్వీట్ కూడా ఇచ్చింది. దాని ఇంటికి పార్టీ కూడా పిలిచిందా? అవును నేను. బస్ బస్, సబ్ ధోకా. ఇదేంటి స్టెల్లా బర్త్డే అంటే పార్టీ అప్సెట్ అవుతుంది? ఏం లేదురా, నువ్వు వెళ్ళింది స్టెల్లా ఇంట్లో బర్త్డే పార్టీకి అని నేను చెప్పా. ఆ. దీనికేం తదిరి పడిపోతావేంటి? పాపం వాళ్ళంతా స్టెల్లా ఏదో 20 ఏళ్ల కన్నెపిల్లలు అనుకుంటున్నారు. అయ్యో 60 ఏళ్ళని నేను చెప్పలేదుగా. పారు, వెళ్ళి వెళ్ళి ఆ స్టెల్లా తనని కాపీ చేయండి. వాడి మొగుడు ఒప్పుకోడు. मैं जा रही हूँ. నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. నేను వస్తాను. Don't speak. Don't speak ऐसे. అయ్యో తగిలిందా? ఏమండి ఏమండి? అయ్యో చీట్. ఇంత అందమైన పెళ్ళా ఉండగా ఆ ముసల్దాంతా నాకేం పని? ముసల్దా? మ్మ్. ఏమిటండి చిన్నపిల్లలాగా? పాపం పార్వతి ఎంత బాధపడి ఉంటుంది. నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా? అప్పుడు వెళ్తావు సింపుల్ గా 30,000 సర్దరా అని అడిగాను. కుదరదన్నాడు. ఏడ్చినట్టుంది. అదేం పండు? చిట్టుపండు. ఆ చిట్టుపండు గిట్టుపండు మనకు వద్దండి అంటే వినకుండా అప్పులు పాలైంది మీరు. అవన్నీ మీ తమ్ముడికి ఇచ్చాలా? తీరిస్తే తప్ప. తప్పున్నారా? ఆయన మీకు 1,00,000 సార్లు చెప్పాను. ఏమండి నా దగ్గర నగలున్నాయి, అవి తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పులు తీర్చండి అని. అయ్యో వాడి సంగతి తేవద్దు. అవి ఎంతో ప్రేమగా మా అమ్మ నీకు ఇచ్చినవి. వాటి మీద చేస్తే చచ్చిపోయిన మా అమ్మ, బతుకున్న మా తాతయ్య నా ప్రాణాలు తీస్తారు. అయినా మా తాతయ్య సంగతి నీకు తెలిసిందే కదా, విపరీతమైన తిక్క. సింపుల్ గా ఆయన సొంత కూతుర్ని మా మేనసే బయట కట్టేశాడు. ఈ అలవాటు ఎప్పుడు పోతుందో వీడికి. ఇక్కడ పడుకున్నావే నాన్న? నోరు మూసుకొని నువ్వు పడుకోరా. వేలు తీయటం పొరపాటైంది. ఓం సూర్యకాంతాయ నమః. స్వర్గలోక ప్రాప్తిరస్తు. అయ్యా, మీ అమ్మగారు తద్దినం చాలా సక్రమంగా నిర్వర్తించారు. అలాగే మీ అమ్మగారికి ఏమైనా కోరికలుంటే అవి కూడా తీర్చేయండి. ఉంది పంతులు గారు. 90 ఏళ్ల మా అమ్మ అల్పాయుష్తో చచ్చిపోయింది. కారణం ఓ అల్సర్ కాదు, ఒక క్యాన్సర్ కాదు, ఓ బీపీ లేదు, ఓ టీబీ లేదు. కేవలం ఈగలు ముసిరిన అన్నం తినటం వల్ల మా అమ్మ వాంతులు విరోచనాలతోటి మంచం బట్టి చచ్చిపోయింది పంతులు గారు. పోతూ పోతూ నాలాంటి చావు శత్రువులకు కూడా రాకూడదని ఈ మనిషి జాతిని ఈగల బారి నుండి కాపాడమని నా జాత ఒట్టేయించుకుంది. అందుకే నా స్వహస్తాలతో 1,00,000 ఈగల్ని తప్పి మా అమ్మ ఆత్మకి శాంతి చేకూరుస్తారని మాట ఇచ్చాను. ఈగ చిన్న ప్రాణి, వాటిని చంపడం న్యాయమా? 75 కిలోలున్న మా అమ్మని 7 మిల్లీగ్రాములున్న ఈగ చంపటం న్యాయమా? ఈ రోజు నుంచి ఈగలు ఈ కప్పులో ఉన్నా, చెత్త కుప్పలో ఉన్నా, అంతేకాకుండా పైకైనా దొడ్లో ఉన్నా, పందుల దొడ్లో ఉన్నా, వాటన్నిటిని పట్టి చంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తానమ్మా. సూర్యకాంతమ్మా. అయ్యా, ఇక నేను సెలవు తీసుకుంటాను. ఛీ, 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 ఈ యాదవ ఈగలు. ఓ 300 ఇప్పిస్తే ఇవి ఎక్కువ అడిగానా? కదలదు. పోనీ 200 ఇప్పించండి. అమ్మా, నీకు మాట ఇచ్చిన మొదటి రోజు 3 ఈగలు దొరికాయి. నమస్కారం అండి అయ్యగారు. రావయ్యా కూర్చో.
అమ్మాయి చీరల సెట్ వచ్చాడు రండమ్మా. పార్వతి చెరో 500కి 2 చీరలు తీసుకోండి రా. చదువుతున్నావా బాబు? చదువు చదువు తప్పమ్మా, నా నోట్లో వెళ్ళి పెట్టుకోకూడదు. వెళ్ళి కూర నక్క కుక్క ఏనుగు పంది ఒరే ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి వెళ్ళి చదువుకో. డిజైన్స్ మంచిగా తెచ్చావా? అదిరిపోయే డిజైన్లు తెచ్చానండి. అక్క ఈ చేతి బాగుంటుంది. గాడిగా ఉంది. అక్క ఈ చీర ఎంత బాగుందో కదా? అవును, నీ రంగు చాలా బాగుంటుంది. ఈ చీర ఖరీదెంత? ఎంతమ్మా? 800. 800? చీర బానే ఉంది కానీ బార్డర్ ఎంత బాగుండట్లేదు కదా? అర్థమైంది. ఖరీదైన చీరనేగా వద్దంటున్నావు. తాతయ్య గారు చెప్పినంత మాత్రాన చెరోకు 500 రూపాయల చీర కొనుక్కోవాలని లేదు. అసలే నాకు దేవుడి దేవుళ్ళ ఖరీదైన చీరలంటే భయం. పైగా ఎప్పుడు వంటగదిలోనే పడుంటానుగా. ఏమయ్యా ఓ 200 రూపాయల చీర పడే. వద్దక్కా, మరి డబ్బుల్లో ఎంత తేడానా? మనసులో తేడా ఉండకుండా ఉంటే చాలు. బుజ్జి చూసావట్రా వాళ్ళ మంచితనం. వాళ్ళు తోడుకోవడాలే కాదురా, తోబుట్టుకోలరా. రేపు నీ కాబోయే భార్య కూడా అలాగే వస్తే ముగ్గురు చూడముచ్చటగా ఉంటారురా. కాబట్టి అత్తామామల అధికారాలతోనూ తోడికోడళ్ల తగాదాలతోనూ ఈ అన్నింటికీ అడ్జస్ట్ అయి పడుంటే ఉమ్మడి కుటుంబం ఒక పెద్ద శాపం. కట్టుకున్న నేరానికి మొగుడు చెప్పిందే వేదమని, ఆయన గారిని కన్న నేరానికి అత్తామామలే ప్రత్యక్ష దైవాలని నెత్తిన పెట్టుకోవడం వల్లే రోజు రోజుకి కిరోసిన్ చావులు పెరిగిపోతున్నాయి. ఈ కోడలు కూడా కిరోసిన్ చావే అనుకుంటాను. చిచ్చి, మా ఇంట్లో గ్యాస్. ఓహో, గ్యాస్ చావా? ఓ గాడ్. 3వ తరగతి కూడా పాస్ కాని పెద్ద కోడలు గారు తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళని వాదిస్తే మనం ఎంఎస్సీ చదువుండి కూడా అవునక్క గారు మీరు చెప్పిందే కరెక్ట్ అని గొర్రెలాగా తలాడిస్తే అప్పుడు వాళ్ళకి మనం మంచి తోడికోడలం అవుతాం. నాన్ సెన్స్. చివరిగా నేను ఒక మాట చెప్తున్నా, నాకే గాని అలాంటి ఉమ్మడి కుటుంబం దొరికితే అత్తగారి పెత్తనాన్ని చేసి చెండాడుతా, తోడికోడళ్ల తాట వచ్చి చెప్పులు కుట్టించుకుంటా. హలో, ఉమ్మడి కుటుంబం అంటే నువ్వెందుకు షాక్ అయ్యావు? అదే నాకెందుకు షాకు? నాకేమన్నా 2 అన్నలా, 2 వదినలా, ఒక తాత. అయినా నిన్ను ప్రేమించడానికి కారణం నువ్వు నాలాగే అనాథవని. అనాథనే, పెళ్ళయ్యేదాకా అనాథనే. అంటే అంటే పెళ్ళైన తర్వాత నువ్వు ఉంటావుగా, అది గుర్తుందా? 1991 జనవరి 3rd నువ్వు నా చేతిని ముద్దు పెట్టుకుంటాను అన్నావు. కానీ 1994 లో కుదరదు అని చెప్పాను. అంటే 3 ఏళ్ల తర్వాత. కావాలంటే 1996 మార్చ్ 14th నువ్వు నన్ను ముద్దు పెట్టుకో అని చెప్పాను. అయినా ఇప్పుడు ఎందుకులే 1996 అంటే ఈ రోజు. ఈగలు చెప్పుకుంటే వీళ్ళకి పంపొస్తే నిన్నటి వరకు అన్నదమ్ముల్లా హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేవి, ఇప్పుడేంటి ఇలా కొట్టుకుంటున్నాయి? ఎవరు ఫిట్టింగ్ పెట్టారు? కొంపతీసి మా అక్కయ్య ఊరి నుంచి రాలేదు కదా? వచ్చేసాను తమ్ముడు. అయ్యో అయ్యో, కుక్కల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా? అదే లేదు, ఒక కుక్క కన్ను వేసి ఇంకో కుక్కను పిలిచాను అంతే. ఆహా, జంతువుల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా నా ఫిట్టింగ్ సిస్టరు? అవును, మన పక్కింటి తోడికోడలు ముచ్చటగా విడిపోయారా? లేదు, బాగానే ఉన్నారు. వద్దు సిస్టర్, ఇంత ముందు ఇంట్లో నువ్వు పెట్టిన ఫిట్టింగ్ వల్లే కదా ఆ ఇంటి వాడిని తనకుండా తరివేశాడు. ప్లీజ్ సిస్టర్, ఆ 2 తోడుకోళ్ళ మధ్య ఫిట్టింగ్ పెట్టదు. పార్వతి పెళ్లిలో ఆ మహాలక్ష్మి నన్ను అవమానించి బయటికి గెంటేసింది. వాళ్ళిద్దరి మధ్య ఫిట్టింగ్ పెడతా, వాళ్ళిద్దరిని వేరు చేస్తా. వస్తా. నిన్ను అమ్మా లక్ష్మి. నువ్వా? ఏంటమ్మా ఈ దారుణం? చెరుగ్గడలా ఉండేదానివి చీపురు పుల్లలా తయారయ్యావు. నాకేమైంది? బానే ఉన్నానుగా. అయ్యో పిచ్చిదానా, 2వ కోడలు వచ్చా కూడా నీకు ఈ పని పాట తప్పలేదా? రావడమే ఆలస్యం. ప్రారంభించావా? నాకు తెలుసమ్మా, నువ్వు ఉట్టే అమాయకురాలివి. నిన్ను బుట్టలో వేసి తెలివిగా నీ చేత అన్ని పనులు చేయించుకుంటుంది. అలాంటిదేమీ లేదు. ఏదో చిన్నపిల్ల, ఇంటి పని వంట పని అట్టే రావు. రాకపోతే నేర్చుకోవాలి. నువ్వు మాత్రం అంట్లో అట్ల కాడలతో పుట్టావా? పైకి చిన్నపిల్ల అంటున్నావు. నీకు తనకి పట్టుమని 10 నెలలు కూడా తేడా లేదు. పిచ్చి పిల్ల, నువ్వు అప్పుడే అలసిపోయి అవ్వలా తయారయ్యావు. ఆవిడ గారేమో సెంట్లు, స్ప్రేలు, లిప్స్టిక్లు. ఒళ్ళు వంగదు, అడుగు పడదు, వయసు తరగదు. అమ్మగారికి ఇడ్లీలండి.
తోక ఇంకా కట్టవలేదా? అంతా నువ్విచ్చి నలిసాయి. నువ్వెక్కడ తిండి తక్కువ పెడతావోనని సియ్యేడిని పెట్టుకుంది. ఒక పని చేస్తావా? ఆ, నువ్వు నోరు మూసుకుని బయటికెళ్ళు. ఆ, వెళతానమ్మా. నీ పప్పులు అక్కడ ఉడకవు గానీ దాదా ఆ, చెప్తా. ఆహాహాహా, ఏమి గ్లామరు! అందానికే అసూయ పుట్టించేంత అందం. మీరు నేనమ్మా పాపని, నీ పక్కిల్లే. నీ పెళ్ళప్పుడు నేనే దగ్గరుండి. రండి పర్వాలేదమ్మా, పర్వాలేదు. ఏమ్మా, నీకు నీ తోడి కోడలికి ఏమైనా తేడా వచ్చిందా? అబ్బే అలాంటిదే లేదే. లేదని నువ్వంటున్నావు. ఆ మహాతల్లేమో అనవసరంగా నీ మీద నాలుగు పారేసుకుంటుంది. భలేవరే, అక్కిందుకు అలా అంటుంది? అయ్యో పిచ్చిదా, ఎప్పుడు చూసినా నీ అద్దం, నీ దువ్వెన, నీ అందమే నీకు ప్రపంచం అయిపోయింది గాని అలా గడప దాటి బయటకు వచ్చి చూడు. నీకింటి పనులే రావంట. మీ ఆయన కాఫీ కలిపివ్వడం కూడా చేత కాదంట. ఎప్పుడు చూసినా లిప్స్టిక్ రాసుకుని షోకేస్ లో బొమ్మల 24 గంటలు కూర్చుంటావంట. అలాగందా? ఆ, కావాలంటే నువ్వు పూసుకో అన్నా. అసలు సంసార పక్షంగా ఉండే స్త్రీలకి లిప్స్టిక్ ఎందుకండి? కాపురానిక వ్యాపారానిక అంది. అమ్మగారు ఆల్రెడీ వీడొకడు తోకలాగా అమ్మగారు పాలు, అమ్మగారు నా నెత్తి, అమ్మగారు నా బొందని. అమ్మగారి కాలొంకరా చెయ్యొంకరా వంటగదికి వచ్చి తీసుకెళ్లలేరా? ఇవన్నీ మీ అక్కగారే అన్నారమ్మా. అదేమిటి పార్వతి, అడిగితే నేను కల్పించేదానిగా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది. అయినా నాకేమైనా చెయ్యొంకరా కాలొంకరా? హాయిగా ఎప్పుడు సరదాగా నవ్వుతుండే అక్క చెల్లెలని ఒకళ్ళు నవ్వితే ఒకళ్ళు ఏడ్చేలా చేశావు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్రళయాలు జరగబోతున్నాయో, ఏం జరుగుతుందో దేవుడా. అయినా లక్ష్మి గుడికెళ్ళి 3 గంటలు అయింది. ఇంతసేపు ఏం చేస్తుంది అక్కడ? నువ్వేంటి ఆకలిస్తే వేలు కొడుకు తింటావు? ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. ఊరుకోమా ఊరుకో. ఏమిటో కర్మ, ఇంట్లో కాసిన కాఫీ నీళ్ళు కాసిచ్చే ఆడదిక్కు కూడా లేదు. బిస్కెట్ అయినా ఎవరా? ఎంతైనా పెద్దోదినే ఒక్క క్షణం ఇంట్లో లేకపోతే కాళ్ళు చేతులు ఆడవు. అర్జెంట్ గా ఒక కుక్కడి కాఫీ నీళ్ళు తాకపోతే తల బద్దలైపోతున్నాం. ఒరేయ్, అక్కడ బాబాయ్ హోటల్ నుంచి కనీసం కాఫీ అని పట్రా. అక్కర్లేదు, ఫిల్టర్ కాఫీ నేనే చేశాను. మంచి పని చేసావమ్మా. వదినా, నువ్వు కాఫీ పెట్టావా? ఏ చేయకూడదా? తీసుకోండి. వాసన వదిలిపోతుంది. తాగితే అమృతమే. ఎలా ఉంది? అరగంటలో వంట కూడా రెడీ చేస్తాను. కేసే సూపర్. వంట రెడీ. ఓరి నాయనో, కాఫీ కషాయంగా ఉండి కడుపంతా చెడిపోయింది. ఈ పిండా కూడా తింటే నాకు పిండం పెట్టాల్సిందే. ఒరే బాబు, మీరు భోజనం చేయరా. అదేమిటో అన్నయ్య, నాకు అస్సలు ఆకలి కావట్లేదు. నువ్వు తినరాదు? మళ్ళీ ఇవాళ నేను అసలు ఏం తినకూడదురా. శనివారం కదా, పచ్చి ఉపవాసం. అమ్మాయ్యా వచ్చేసా, రక్షించాం. దేవుడి దేవుళ్ళ గుళ్ళు ఆలస్యం అయిపోయిందండి. తాతయ్య 2 నిమిషాలు వంట చేసేస్తాను. అలాగేనమ్మా. నువ్వు వంటగదికి ఎందుకు వెళ్ళు? వంట చేయడానికి. వంట పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఏంటా చూపు? నూనెలో నీళ్లు పోసి సాంబార్ నా నెత్తి మీద పోసి బస్తాడు బియ్యం తడిపేసి నెలకు సరిపడే సామాన్లన్నీ పాడు చేసావు. ఎంత డబ్బు దండగా. ఇంకోసారి వంటగదిలో అడుగు పెట్టావంటే దేవుడి దేవుళ్ళ కాళ్ళు వెరకొడతాను. ఆగు. నువ్వు తినే తిండి, వండుకునే గ్యాసు, ఇంట్లో సామాన్లు ఇవన్నీ మాయల కష్టార్జితమేనే. నీ మొగుడు వచ్చే జీతంతో ఇంట్లో ఫెనాయిల్ కూడా రాదు. పార్వతి, ఏదో డబ్బు దండగైందంటున్నావుగా, తీసుకో. ముష్టి వాళ్ళకి వేసి అనుకుంటాను. ఏమన్నా? మా అమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. ఎవరే నీకమ్మా? చిన్న పెద్ద లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? మాట్లాడతావా? ఇంకోసారి అలా మాట్లాడతావా? చిన్నపిల్లలు మాట్లాడే మాటలా ఇవి? ఎవరు నీకు నేర్పొద్దు? నా మీద
మీద కోపంతో పసిబిడ్డను ఎందుకు కొడుతున్నావు? నా ఇష్టం, నేను కొడతాను, అవసరమైతే చంపుతాను. ఇది నా బిడ్డ. చేతనైతే నువ్వు ఒక బిడ్డను కను. నాకు బిడ్డ లేరనేగా అదే నన్ను మాట్లాడినా ఊరుకోవాల్సి వచ్చింది. పాపిష్టి దాని మీద కోపంతో అనవసరంగా పసిబిడ్డ మీద చేయి చేసుకున్నాను. ఏదో పిల్లలు లేరు కదా అని దీని దగ్గర ఉనిస్తే చూడండి నా బిడ్డను ఎలా తయారు చేసిందో. నాకు పిల్లలు లేకపోతే అది నాదే తప్పు. అన్నయ్యకి జీతం చాలదని, తమ్ముడికి ఉద్యోగం లేదని, ఇప్పుడప్పుడే బిడ్డలు వద్దని వేరేగా నా బ్రతికిలా చేసింది. ఎంత మీకు జీతం తక్కువ అయితే మాత్రం అలా అంటుందా? మీ తమ్ముడేమో విశ్వాసం లేకుండా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డాడు. వాడికి ఎంత చాకరీ చేశాను. వాడి ఎంగిలి ప్లేట్లు కడిగాను, బట్టలు పర్వాలేదులే లక్ష్మి. ఇప్పుడు ఏమైంది పోనీ? ఏమిటండి పర్వాలేదు? నన్నేమన్నా అంటే మీరు ఊరుకుంటారేమో కానీ మిమ్మల్ని ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేను. అదేంటి లక్ష్మి అలానే సావు? నేను మాత్రం ఏమన్నా అంటే నేను ఊరుకుంటానా? చెప్పు తీసుకొట్టను. కొట్టలేదే. రేపటి నుంచి ఏమన్నా అన్ని కొట్టాలి లేదు చూద్దు కానీ. అంటే ఇప్పుడు దాకా నువ్వు చాలదా? అయితే ఇప్పుడే తెలిచేస్తాను. ఏంట్రా? నిన్ను చెప్పు తీసుకొట్టాలరా. ఓహో, రేపొద్దున కొడుదు గాని. అసలే పవర్ అప్సెట్ అయింది. ఏంట్రా మాట్లాడుతుంటే మర్యాద లేకుండా లోపలికి వెళ్తావు? వదలరా. ఇంకోసారి నీ పిల్లని నా పిల్లని ఒక్క మాట సహించదు లేదు. చేయండి. నా తల్లి ముందే నా మొగుడు మీద చేయి చేసుకుంటే నేను సహించను. ముందు ఆయన తమ్ముడు, ఆ తర్వాత నీకు మొగుడు. నీతో ఎవరు మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకో. నీతో మాట్లాడాలని మేము ఏం ఏడట్లేదు. రండి. ఆ రోజు పెళ్లి చూపులప్పుడే గోపాలకృష్ణ ఈ సంబంధం మనకు వద్దు అని చెప్పుంటే ఈ పిచ్చాచి మన ఇంటికి కోడలేదు కదా. ఎవరే పిచ్చాచి? పక్కింటి మునగ చెట్టు మీద ఉందే అది. నీకు ధైర్యం ఉంటే నా మొహం మీద అనవే. నాకేమన్నా భయమా? ఇవి కారం కొట్టిన చేతులు. ఇవి కరాటేలో మెడలుంచిన చేతులే. అప్పోవే పోవే పోవే పోవే. ఇక గొడవ నాకు వదిలేసాయి. మా బుజ్జిగాడు ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాడు కదా, వాడికి నీకు తగ్గ పిల్ల అంటే నీకు నచ్చిన పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసావు అనుకో, ఇక వంట పని ఇంటి పని అంతా చూసుకుంటుంది. అప్పుడు నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇంట్లో ఏమన్నా గొడవలు వచ్చాయనుకో అది నీకు సపోర్టింగ్ గా ఉంటుంది. ఎలా ఉంది నా ఐడియా? సూపర్. నాకు నచ్చిన పిల్లను తోటికోడలుగా తెచ్చుకుంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఈ వంట లెక్కకు బుద్ధి చెప్పచ్చు. వెరీ గుడ్. అర్జెంట్ గా తమ్ముడికి సోపు వేసి నీకు నచ్చిన పిల్లని చూసి పెళ్లి చేసేయి. అప్పుడు నువ్వు చెప్పిందే ఈ ఇంట్లో వేదం. అతో వా ప్రాప్స్యసే స్వర్గం చిత్వా వా భోజ్యసే మహీం. రజని, ఏమిటి తల్లి ఇది? నోరుమై నీచుడా, ఇక నువ్వు బ్రతకడానికి వీల్లేదు. అమ్మా తొందర బ్రతు, నా మాట విను. ఇంకేమీ వినన్రా. నా తల్లికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్నిన్నాళ్లు వదలడమే నేను చేసిన పెద్ద తప్పు. నన్ను క్షమించమని కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించు. నిన్ను నేను కాదురా, ఆ భగవంతుడే క్షమించాలి. భగవంతుడా, ఈయన్ని క్షమిస్తావా? వినపడ్డం లేదంట. నీ దగ్గరికే పంపిస్తాను, నువ్వే క్షమించు. సెక్యూరిటీ సెక్యూరిటీ సార్, ఆ అమ్మాయి ఎక్కడ్రా? ఏ అమ్మాయి సార్? హలో, నేను నాన్న రజనీని. నీకు 1,00,000 సార్లు చెప్పాను నన్ను నాన్న అని పిలవద్దని. జన్మనిచ్చిన వాణ్ణి తండ్రి అని పిలవకుండా త్రాష్టుడాన్ని ఎలా పిలమంటావు నాన్న? రజని, నీతో ఒక విషయం సీరియస్ గా మాట్లాడాలి. రేపు పొద్దున 10ంటికి గెస్ట్ హౌస్ కి రా. అలాగే వచ్చేటప్పుడు నేను మీ అమ్మ కలిసి దిగిన ఫొటోస్ నెగటివ్స్ పట్ల. అలాగే. రామ్మ. గుడ్ మార్నింగ్ డాడీ. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇంత తెలివిగల కూతుర్ని నేనే కన్నానంటే నా కెపాసిటీ మీద నాకే ముచ్చటేస్తాను. చూడు పాప, నాలో పరమాణువుతో పుట్టిన నీకేన్ని తెలివితేటలుంటే మరి నాకెన్నుండాలి?
ఒకటి మాత్రం నిజం, మీ అమ్మ చాలా చాలా అమాయకురాలు. ఎందుకంటే నాతో గడిపిన ఆటవాళ్ళందరూ కడుపు కాలు రాకుండా తమ జాగ్రత్తలు తమ్ముపడి సొమ్ము చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయారు. కానీ మీ అమ్మ నువ్వు కడుపులో ఉండగా అభాషణ చేయించుకోలేదు, ఎవడో ఓడితో సెటిల్ కాలేదు. మా అమ్మ గురించి ఏమన్నావురా? ఒక్క మాట అన్నా ఉంటే ఎందుకు ఆవేశపడతారు? ఎప్పుడు ఆవేశపడాలో అప్పుడు ఆవేశపడాలి. చూడమ్మా రజని, నీ దగ్గర ఉన్న మా పెళ్లి ఫోటోలు నాకు ఇచ్చేయి. నాకు సాక్ష్యాలు మిగల్చడం అంటే మహాశయం. నా దగ్గర లేవు. మా అమ్మగా ఇచ్చేయి. లేవు. ఇచ్చేయమంటున్నానా? లేవంటుంటే రేయ్, ఇప్పుడు ఆవేశపడాలరా? లేవని చెప్పాను కదా. ఈ ఫోన్ నాకు డాడీ. హలో, నేను రజనిని. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచేగా. ఒకవేళ 10 నిమిషాల్లో నేను రాకపోతే ఆ ఫోటోలు లెటర్లు విలేకరులకు ఇచ్చేయి. మా అమ్మ ఎంపీ గారు పెళ్లి చేసుకున్న ఫోటోలు రేపు పేపర్లో వచ్చేస్తాయి. అలాగే. ఏం లేదు డాడీ, నువ్వు ఇలాంటి వెధవ పని చేస్తావని తెలిసే నా అరేంజ్మెంట్ నేను చేసుకున్నాను. హలో బాబా, నేను చిట్టిని. ఇందాకోసారి ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తింది. ఎవరది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఏంటో ఫోటోలు, పోలీస్ స్టేషన్, విలేకరులు, ఒక్క ముక్క అర్థమై చాలేదు బావా. హలో హలో. అమ్మా అమ్మా అమ్మా, తలుపుతే అమ్మా, నేను నీ దగ్గర పడుకుంటాను. అమ్మా, ఇక్కడ పడుకున్నావేంటమ్మా? ఎప్పుడొచ్చా? రాత్రే వచ్చాను. ఎంతసేపు కొట్టినా నువ్వు తలుపు తీనేలేదు. నా మీద కోపమా? లేదమ్మా, లేదు. లోపలికి వెళ్తారా? మనిషి నాక రోషం ఉండాలి. వంట చేసేటప్పుడు కాస్త ఉప్పు ఎక్కువ వేసుకో. అమ్మో, 8 అయింది. సరు లే. చూడమ్మా, మనలాంటి ఆడవాళ్ళు ఇలా పొద్దుపోయేదాకా పడుకుంటే దేవుడి దేవుళ్ళ ఇంటికి శని పడుతుంది. అయినా నాకు తెలుసులే, మా మరిదిగా నిన్ను వదిలిపెట్టుండడు. ఇంకెందుకు 3 రాత్రులు అయిపోయాగా. రేపటి నుంచి మీ ఇంట్లో లాగే తెల్లారుజాము 4 గంటలకు లేసి ఇల్లు ఊడ్చి ముగ్గు వేసి అంట్లు తోమి బట్టలు ఉతికి. స్టాప్ స్టాప్ స్టాప్. నేను తెల్లవారుజామున 4 గంటలకే లేచి? ఓ గాడ్! ఎందుకలా నవ్వుతుంది? నవ్వదా మరి? వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున 2 గంటలకే లేచే అలవాటు. నువ్వు 4 గంటలు అటుంటే నవ్వకుండా ఏం చేస్తుంది? అంతేనా? సరస్వతి ఇలా నవ్వుతుంటే నా గుండెలో రాయి పడింది అనుకో. ఎక్కడ తను కూడా పార్వతిలా తయారవుతుందేమోనని. అమ్మయ్య. బుజ్జి, నీకొకటి ఇవ్వనా? చిలిపి వంటిట్లో ఏమిటి? గుర్తుందా? సంతకం పెట్టావే, డైవర్స్ పేపర్స్. మొగుడికి తమలపాకులు ఇచ్చినంత ప్రేమగా విడాకులు ఇస్తానంటుంది ఏమిటి? सबसे पहले सुनिए सविता साथी की आवाज में గదో హిందీ అర్థం అవదు చావదు. ఆకాశవాణి కడప కేంద్రం ఇప్పుడు భక్తి గీతాలు వింటారు. చూసా వదిన, నీ చెల్లెలు చేసిన పని. వేకువజామున 4 గంటలకే లేచి అచ్చం నీలాగే ముగ్గేసింది. అది తెలుసు, కానీ టిఫిన్ కూడా ఇంత తొందరగా చేస్తుంది అనుకోలేదు. కనీసం ఇడ్లీ పిండి కూడా రుబ్బకుండా దేవుడి దయ వల్ల. అదే అదే సరస్వతి స్పెషాలిటీ, ఇన్స్టెంట్ ఇడ్లీ. పొద్దున్నే లేచి పనులన్నీ చేసింది కదా, పాపం అలసిపోయి ఉంటుందని నేనే 1 గంట పడుకోమన్నాను.
దీని శుభ్రంతో చచ్చిపోతున్నాను వదిన. అరగంట పడుకున్నా సరే మళ్ళీ పడుదోముకోవాలా? అలాగే ఉండాలి. అమ్మయ్యా, దేవుడి దయ వల్ల ఇన్నాళ్ళకి ఈ ఇంటిని నన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. బుజ్జి, ఆ? అదిరిందోయ్. అచ్చం బాబాయ్ హోటల్ నుంచి తెప్పించుకుని తింటున్నట్టుంది. చిత్రం ఏంటో తెలుసా వదిన, సరస్సు కూడా వంటలు తన బాబాయ్ దగ్గరే నేర్చుకునింది. ఈ బాబాయ్ అంతా ఒకేలా వండుతారనుకుంటా. కానీ అంతకంటే విచిత్రం ఏంటో తెలుసా, పాల ప్యాకెట్ లోంచి పాలు తరగకుండానే ఫ్లాస్కులకి కాఫీ వచ్చేసింది. అయినా నువ్వు గోడ దూకి ఇడ్లీలు తెచ్చిన వాడివి, ఈ పాల ప్యాకెట్లు కూడా గోడ అవతలే పారేయచ్చుగా.